ధర తగ్గింది, నాణ్యమైన మద్యం దొరుకుతుందంట. దీని మీ అభిప్రాయం? మద్యం అనేది రాంగ్ కదా, దాంట్లో నాణ్యం ఏంటి? దాని వల్ల వచ్చే డబ్బులు కూడా యూటిలైజ్ అవుతాయి అనుకోవడం పొరపాటైన పని. గతంలో అయితే గుంతలుగా ఉండి ప్రజెంట్ అయితే ప్రతి రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మా ఏరియా అంతా ఇంతకుముందు వర్షం పడినా ఎది పడినా సరే గుంతలు కొన్ని చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళు. చాలా బాగుంది. గతంలో అంటే చాలా మాఫియా తగిలేదు. స్కూల్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే చాలా ఇబ్బంది పడుతుంది. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. మా సైడ్ అంతా బాగుంది. మాది కాకినాడ జిల్లా. మా సైడ్ లోకల్లో వచ్చారు కాబట్టి మా సైడ్ బాగా జరుగుతున్నాయి. అన్నీ రోడ్లన్నీ బాగా జరుగుతున్నాయి. గతంలో అయితే గుంతలుగా ఉండి ప్రజెంట్ అయితే ప్రతి రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. చాలా బాగుంది సార్. ఏ విధంగా రోడ్లు బ్రహ్మాండంగా చేశారు. మాది పరవాడ ఏరియా. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మా ఏరియా అంతా ఇంతకుముందు వర్షం పడినా ఎది పడినా సరే గుంతలు కొన్ని చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళు. చాలా బాగుంది. గతంలో అయితే చాలా చాండాలంగా ఉండేవి రోడ్లు కానీ ఏమైనా. ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత కంపెనీలు కానీ గ్రామాల్లో కానీ రోడ్లు కానీ ఏమైనా సరే చాలా బాగున్నాయి. కూటమి పరిపాలనకి ఇంకా సమయం పట్టుద్ది. ఎందుకంటే బాగా దేశ వ్యవస్థ తీసుకొచ్చాడు గత 5 సంవత్సరాల్లో పరిపాలనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళు చేయాలంటే చాలా అవకతవకలు ఉన్నాయి. ఇవన్నీ సరిచేసుకొని ఒక నిర్ణయానికి వచ్చి అది కూడా ఇంకొక 3 నెలలు 6 నెలలు సుమారుగా పట్టొచ్చని నేను అనుకుంటున్నాను ఒక దారికి రావడానికి. మద్యం తాగి కల్తీ మద్యం చాలా వచ్చేవి, చాలా మంది హాస్పిటల్ పడేవారు. ఇప్పుడు ధర తగ్గింది, నాణ్యమైన మద్యం దొరుకుతుందంట. దీని మీ అభిప్రాయం? మద్యం అనేది రాంగ్ కదా, దాంట్లో నాణ్యం ఏంటి? దాని వల్ల వచ్చే డబ్బులు కూడా యూటిలైజ్ అవుతాయి అనుకోవడం పొరపాటైన పని. ఇప్పుడు మద్యం ద్వారా ఆదాయం వస్తుంది, ఆదాయాన్ని ఉపయోగిస్తాము అనేది కూడా పొరపాటైన పని. ఏ గవర్నమెంట్ కూడా ఇది తప్పు, ఏ గవర్నమెంట్ అయినప్పటికీ. ముందు డబ్బులు పంచడం తప్ప ఏ పనులు అవే కాదు. డబ్బులు పంచారు. ఇప్పుడు బాగున్నాయండి. గత గుంటలు గొయ్యలు ఉండి ఇప్పుడు బాగానే ఉంది. మొత్తం మెరుగుపడుతుంది అనుకుంటున్నాం. అప్పటికన్నా ఇప్పుడు బాగుంది అనుకుంటున్నాం అండి. బాగుంటుంది అనుకుంటున్నాం. అదే డెవలప్ చేస్తున్నారు. ఒకటి మెల్లమెల్లగా వదులుతున్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలన పర్వాలేదు, బాగుంది. రోడ్లు బాగా వేస్తారు. గతంలో అంటే చాలా మాఫియా తగిలేదు. స్కూల్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే చాలా ఇబ్బంది పడుతుంది. పర్వాలేదండి. ఇప్పుడు పర్వాలేదండి. గతంలో చాలా రేట్లు ఎక్కువ, చాలా మంది చచ్చిపోయారు. ఇంకా ఏంటంటే మనం ఇప్పుడు పర్వాలేదండి. చంద్రబాబు నాయుడు పరిపాలన ప్లస్ పర్లేదు. అప్పటికంటే ఇప్పుడు నయము. ఏ విధంగా అంటే చెప్పాలనుకుంటే అప్పుడు దొంగ సరుకు అమ్మిస్తాడు, మందు గిందు. దానివల్ల మా ఆరోగ్య పాడు మానవుడు నశించాడు. దానివల్ల పర్లేదు కొంతవరకు. ఇప్పుడు పర్లేదు. రోడ్డు పర్లేదు. గతం కంటే ఇప్పుడు పర్లేదు, ఇంప్రూవ్ అవుతుంది కదా. ఓకే.